నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన కథను చెప్పుకుందాం. కథ పేరు జీవితం ఒక ప్రయాణం. మనం పుట్టిన క్షణం నుండి చివరి శ్వాస వరకు ప్రతి అడుగు ఒక పాఠం, ప్రతి అనుభవం ఒక గురువు. ఈ కథలో మనం ఒక చిన్న బాలుడి అర్జున్ ప్రయాణం ద్వారా జీవితం ఒక అర్థాన్ని తెలుసుకుందాం. ఒక చిన్న ఊర్లో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. చిన్నప్పటి నుండి అతనికి ఒకే ఒక ప్రశ్న: జీవితం అంటే ఏమిటి? ఒకరోజు తన తల్లిని అడిగాడు, తల్లి, జీవితం అంటే ఏమిటి? తల్లి నవ్వుతూ చెప్పింది, జీవితం అంటే ప్రేమ బిడ్డ. నువ్వు చిన్నవాడివి, నేను నిన్ను చూసుకుంటున్నాను, ఈ క్షణమే జీవితం. మళ్ళీ తన తండ్రిని అడిగాడు, తండ్రి, జీవితం అంటే ఏమిటి? తండ్రి సీరియస్గా చెప్పాడు, జీవితం అంటే బాధ్యత, కుటుంబాన్ని చూసుకోవడం, కష్టపడి పనిచేయడం, అదే జీవితం. తరువాత అతను తన గురువుని అడిగాడు, గురువు, జీవితం అంటే ఏమిటి? గురువు చెప్పాడు, జీవితం అంటే జ్ఞానం, నేర్చుకోవడం, ఇతరులకు పంచడం, అదే నిజమైన జీవితం. అర్జున్ ఇంకా అయోమయంలోనే పడ్డాడు. ఎవరు నిజం చెబుతున్నారు, తల్లి, తండ్రి లేక గురువా? కాలం గడిచింది. అర్జున్ పెద్దాడయ్యాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు అతని జ్ఞానం కోసం కష్టపడ్డాడు. ఉద్యోగం వచ్చినప్పుడు బాధ్యతలు అతని భుజాలపై పడ్డాయి. పెళ్ళయ్యాక ప్రేమ, అనుబంధం అతని జీవితానికి అర్థం ఇచ్చాయి. ప్రతి దశలో అతను కొత్త సమాధానం కనుగొన్నాడు. ఒకరోజు ఒక వృద్ధుడిని కలిశాడు. వృద్ధుడు చెప్పాడు, బిడ్డ, జీవితం అంటే ఒక సమాధానం కాదు, అది ఒక ప్రయాణం. చిన్నప్పుడు ప్రేమ, యవ్వనంలో బాధ్యత, వృద్ధాప్యంలో జ్ఞాపకాలు, ఇవన్నీ జీవితం. అర్జున్ గ్రహించాడు, జీవితం అంటే ఒకే ఒక నిర్వచనం కాదు, అది నది లాంటిది. ప్రతి మలుపుతో కొత్త దృశ్యం, కొత్త అనుభవం. తన పిల్లలకు చెప్పాడు, జీవితం కేవలం గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు, ప్రతి అనుభవాన్ని నుండి నేర్చుకో, ప్రతి మనిషిని ప్రేమించు, అదే నిజమైన జీవితం. ఇదే నా కథ. జీవితం ఒక ప్రయాణం. మనం ఎక్కడ ఉన్నా, ఏ వయస్సులో ఉన్నా, జీవితం మనకు కొత్త పాఠాలు నేర్పుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, అనేది ప్రతి క్షణాన్ని విలువైనదిగా మార్చుకోవడం. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్ ఫ్రెండ్స్.